దద్దోజనం చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. ఇది హెల్త్కి చాలా మంచిది. నైట్ అన్నం తీసుకొని దాన్ని సేమ్ రైస్ పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ లేచి చూస్తే ఇలా ఉంటుంది. దీన్నైతే కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టుగా దాంట్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వాటరు ఎంతైతే సరిపోతుందో మీకు అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనివలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. పోపు కోసమని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట్లాడాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని చీల్చి అందులో వేసేసుకోవాలి కట్ చేసుకున్నవి. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా తీసుకుంటున్నాను. మీరు స్పైసెస్ ఎక్కువగా తినకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేవి తీసుకొని పోపు అందులో వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మిక్స్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా